మంగళగిరిలో సర్వేజన సుఖినో భవంతు సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవేత్త జియోర్దానో బ్రూనో భారతరత్న కర్పూరి ఠాగూర్ స్మారక సభ నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. సర్వేజన సుఖినో భవంతు సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవేత్త జియోర్దానో బ్రూనో భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ సంయుక్త స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పాత మంగళగిరి రేఖా కృష్ణార్జునరావు నివాసంలో జరిగింది. సభలో పాల్గొన్న వక్తలు బ్రూనో యొక్క శాస్త్రీయ దృక్పథం, విశ్వాసం, ఆయన చేసిన పరిశోధనలు, సత్యాన్వేషణలో చూపిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. అదేవిధంగా కర్పూరి ఠాకూర్ నీతి, నిజాయితీ, సామాజిక న్యాయంపై ఆయన కట్టుబాటు, పేదల పక్షాన తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ, జియోర్దానో బ్రూనో సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు. మనం కూడా జీవితంలో నిజాయితీగా ఉండి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి. కర్పూరి ఠాకూర్ వంటి నాయకులు సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి చేసిన కృషి యువతకు ఆదర్శమని సూచించారు. చింతకింది కనకయ్య జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్రను చదవాలి. బ్రూనో ధైర్యం, కర్పూరి ఠాకూర్ నీతి పరిపాలన మనకు మార్గదర్శకం. సత్యం, క్రమశిక్షణ, కృషి ఇవే విజయానికి మూలాధారాలు అని తెలిపారు. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయ మాట్లాడుతూ, సాహిత్యం, శాస్త్రం సమాజాన్ని చైతన్యపరుస్తాయి. బ్రూనో ఆలోచనలు ప్రపంచానికి వెలుగునిచ్చాయి. కర్పూరి ఠాకూర్ సేవలు సామాజిక న్యాయానికి నిదర్శనం అన్నారు. ఈరోజు ఒక ఇద్దరు మహనీయుల వర్ధంతి. ఈ సమాజంలో సైన్స్ని ప్రజెంట్ చేసి, సైన్స్ని నమ్మి, సూర్యుడు ఎట్లా ఉంటాడో సమాజానికి దానికి ఒక సమస్యని అప్పటిదాకా ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని ఛేదించి ఇప్పుడు సమాజం ఉన్నట్లుగా అది ఆయన ఆవిష్కరిస్తే, బ్రూనో అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆవిష్కరిస్తే అప్పుడున్నటువంటి సమాజం, అప్పుడున్నటువంటి మతం, అప్పుడున్నటువంటి రాజ్యం నువ్వు చాలా దుర్మార్గమైన పదాన్ని ప్రజెంట్ చేస్తున్నావని చెప్పని కాల్చి చంపేసినారు బ్రూనోని 1600వ సంవత్సరంలో. ఆయన్ని చంపినటువంటి రోజు ఇది. అలా అట్లాగే ఒక మహనీయుడు మన దేశానికి సంబంధించిన కర్పూరి, ఈయన ఎంత ధైర్యస్తుడంటే, ఒక సాధారణ కుటుంబం, ఒక సామాన్య నాయి బ్రాహ్మణ కుటుంబం, అంటే ఆ ఇళ్ళకి తిరిగి వీళ్ళ నాన్నగారు ఇళ్ళకి తిరిగి తలలు క్షౌరం చేసేటువంటి ఒక చిన్న నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కర్పూరి చదువుకొని ఒక సోషల్ ఉద్యమాన్ని ఈ భారతదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకమైనటువంటి సమాజంలో పట్టుకొని పీడిస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా నిలబడి బీహార్ లాంటి ప్రాంతంలో గొప్ప నిజాయితీ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి ఆస్తి లేకుండా బతికినటువంటి మహనీయుడు కర్పూరి. మహనీయుల గురించి, వారి యొక్క వర్ధంతి అయినటువంటి ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. బ్రూనో మహాశయుడు ఈ ప్రపంచం అనంతమని, దానికి తుది లేదని, ఈ ప్రపంచానికి ఒక స్వరూపాన్ని అప్పటికి భిన్నమైనటువంటి, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రిందట, అంతే కదా, 1600 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. అప్పుడున్నటువంటి విశ్వాసాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడని ఆనాటి రాజ్యం ఆయన్ని ఖైదీగా చేసినా కూడా తన విశ్వాసాలు నిజము, ఇవి శాస్త్రీయమైనటువంటి విశ్వాసాలు అని నమ్మి దానికోసం సజీవంగా దహనం అయినటువంటి వ్యక్తి బ్రూనో. శాస్త్రీయమైనటువంటి నమ్మకం కోసం తన ప్రాణాన్ని త్యజించినటువంటి మహనీయుడు. అలాగే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా కర్పూరి ఠాకూర్, ఆయన కూడా సామాన్యమైనటువంటి జీవితం నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగి కూడా తన మూలాలు మర్చిపోకుండా దేశం యొక్క క్షేమాన్ని, అవినీతి యొక్క అంతాన్ని చూడాలనేటువంటి ఒక దీక్షతో తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. వారి నిజాయితీని, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు అందరూ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు యువతకి వాళ్ళు చేసినటువంటి అటు బ్యూరో కానీ
ఆయన శాస్త్రవేత్తగా తనని ఆయన శాస్త్రపరంగా చూపించిన దానికి నిట్ట నిలువున కాల్చి చంపినటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అట్లాగే అట్టడుగు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి నిజాయితీకి నిలువుటద్దంగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నందుకు మరి ఆ రోజు బీహారు ముఖ్యమంత్రి గారు ఆ ఇద్దరిని కూడా ఇవాళ వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి యువతరానికి, విద్యార్థులకి, ముఖ్యంగా వాళ్ళ మనసుల్లోకి వీళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ సమాజానికి మేలు చేసే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందనే మహనీయుల పండుగ కూడా మనం విజయవంతంగా నిర్వహించుకున్నాం. కర్పూరి ఠాకూర్ మరియు బ్రూనో గార్ల వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అందిస్తూ వారి యొక్క వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, సేవల గురించి అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన బ్రూనో గారు అట్లా కాదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుటం కాదు, సూర్యుడు చుట్టూనే భూమి తిరుగుతుంది, ఇది వాస్తవం, ఇది సత్యం అని చెప్పటం వల్ల ఇది మా మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు దీన్ని మార్చుకోకపోతే నీకు తీవ్రమైన కఠిన శిక్షలు ఉంటాయి, మరణదండన ఉంటుంది అని చెప్పని హెచ్చరించినా కూడా నేను మార్చుకోవటానికి ఇది నా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం అయితే ఏదైనా మార్చుకోగలుగుతాను, కానీ ఇది సత్యం, ఇది వాస్తవం, ఈ విశ్వానికి సంబంధించినటువంటి సత్యం, దీన్ని నేను కాదు ఎవరు మార్చలేరు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ఆ మతాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆనాడు వాళ్ళు ఆయన సజీవంగా ఒక ఇనుప స్తంభానికి కట్టివేసి చుట్టూరుతా మంటలు పెట్టి బతికొండగానే ఆయన్ని దహనం చేసి చంపేశారు. ఆ తర్వాత కాలంలో అదే మతాధిపతులు పరంపర కొంతకాలానికి తప్పు తెలుసుకున్నారు. ఎట్లా తెలుసుకున్నారు? ప్రపంచ శాస్త్రవేత్తలంతా కూడా బ్రూనో గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు, సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుందని నిరూపించారు అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఇక అప్పుడు తప్పనిసరిగా బ్రూనో చెప్పినటువంటి దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. తీసుకోవటమే కాకుండా వాళ్ళు బహిరంగంగా బ్రూనో విషయంలో మేము తప్పు చేశాము, ప్రపంచ ప్రజలకి మేము క్షమాపణ కోరుతున్నామని కూడా అడగటం జరిగింది. అదేవిధంగా మరి కర్పూరి ఠాగూర్ గొప్ప మహనీయుడు, ఒక పేద పీడిత అణగారిన కులంలో, నాయి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఒక మహనీయుడు. మరి ఇంత దిగువ స్థాయిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి మరి ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప జీవన విధానం, ఆదర్శం, ఒక మార్గం చూపించగలిగేటువంటి స్థాయిలో ఆయన యొక్క విలువలు, రాజకీయ విలువలు, నైతిక విలువలు ఉన్నాయంటే